కుశద్వీపం మూడవదగు కుశద్వీపం శాఖద్వీపం చుట్టూ గుండ్రని నదీ జలములతో సర్వవిధ గైరిక ధాతువులతో వివిధ వర్ణాలు కలవై మన్నులతో వృక్షాలతో అలంకృతంలో ఇంకన వివిధ రూపాలు కలవై మేఘాల వలె కనబడు పర్వతంతో వ్యాప్తం జనపదాలతోనూ పుష్పఫలోపేతమగు వృక్షాలతోనూ రమ్యము అంతటను ధనధాన్య సహితం ఎడతగక ఎప్పుడు ఎల్లెడలా సకల పుష్పాలతో నా సర్వరత్నాలతో గ్రామ్యంలో అరణ్యంలో పశువులతో కూడి ఉండినది. ఇది ద్వీపంలో నామక్రమానుసారమున సంగ్రహమున చెప్పదగిన విషయం. ఇక ఈ ద్వీప విషయమంతా విస్తరంగా చెబుతాను వినడు. కుశద్వీపానికి చుట్టూ సురాసముద్రం ఉంది. వైశాల్యంలో ఇది శాఖద్వీపానికి ద్విగుణం. దీని యందు రత్నాలకు జన్మస్థానములకు పర్వతములు అట్టివే నదులు కలవు. ఈ వర్ష పర్వతములు కల వర్షములను 7 చొప్పున 2 పేర్లు కలవిగా ఉండవి. పర్వతముల సూర్యునితో సమమగు కామదం విద్రుమోచ్చయం సర్వధాతుమయ శృంగములతో శిలాజలంతో కూడిన ఉన్నతం హేమం హరితాల మాయశృంగములతో ఈ ద్వీపం అన్ని వైపులను కమ్మిన కాలంజనమయమగు వలాహకం జ్యుతి విశల్యకరణి మృత సంజీవిని అను ఔషధులు కల ద్రోణము పుష్పవాన్ సారవంతమై దివ్య పుష్పాలతో దివ్యలతలతో కూడిన కంకము కుశేశయము మేఘ సదృశం వీరి నుండి జనించిన మహిషుడు అగ్నికి వాసస్థానముగ మహిషము హరి సర్వగైరిక ధాతుయుక్తముగ కకుద్మాన్ మందిరం మన్ అనగా జలమును ధర చీల్చినది కావున దీనికి ఆ పేరు. ప్రజాపతి ప్రజల నిమిత్తమై స్వయంగా ఇంద్రునికి ఇచ్చిన అనేక రత్నాలను అతడు ఈ పర్వతం నందుంచి కాపాడుచున్నాడు. ఈ పర్వతాల నడుమి వ్యాసం శాఖద్వీప పర్వతాలంతా విష్కంభమునకు ద్విగుణం. వర్షములు కామదము ఉన్నతం లోహితం వేణుమండలకం జీమూతం రథాకారం హారికం లింపకం కురు మతిమత్ మహిషం ప్రభాకరం కకుద్రుత్ కపిలం నదులు ఇవన్నీ పుణ్య జలవంతములు. ధూతపాప యోని సీత నిశ తృష్ణ పవిత్ర హ్లాదిని చంద్రమన్ విద్యుత్ శుక్ల షండా విభావరి మహతి ధృతి వీటి యందు అచట ఇంద్రుడు తరచుగా కురించడి వర్షాల వల్ల ఏర్పడే వందల వేల కొలది నదులు కలియుచుండును.